హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 593 పాయింట్స్ గెయిన్ అయ్యి 76,617 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 167 పాయింట్స్ గెయిన్ అయ్యి 23,332 దగ్గర క్లోజ్ అయింది. వెరాజ్ బ్యాంక్ నిఫ్టీ 520 పాయింట్స్ గెయిన్ అయ్యి 51,348 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, మనమంతా కూడా ఇవాళ నైట్ అంటే రేపు ఎర్లీ మార్నింగ్ 1 o'clock ఆర్ 2 o'clock లోపు యుఎస్ ప్రెసిడెంట్ ఏం స్టేట్మెంట్స్ చేస్తారని కదా వెయిట్ చేస్తున్నా. బట్ నేను పర్సనల్ గా అది కాదు, ఆ ఈవెంట్ ని కాదు, April 9th కోసం అయితే చూస్తున్నాను. ఎందుకంటే నిన్న మన మార్కెట్స్ క్లోజ్ అయ్యాక ఆర్బీఐ వాళ్ళు ఇచ్చిన ఈ సర్క్యులర్ తో 1,40,000 కోట్ల దగ్గరగా ఆల్రెడీ లిక్విడిటీని లాస్ట్ ఇయర్ ఎండింగ్ లో, లాస్ట్ క్వార్టర్ లోనే, ఇయర్ ఎండింగ్ లో కూడా కాదు, లాస్ట్ క్వార్టర్ లోనే ప్రొవైడ్ చేసి ఈ FY26 స్టార్టింగ్ కే ఏప్రిల్ లోపే మళ్ళీ ఒక నెల లోపే 80,000 కోట్ల దగ్గరగా లిక్విడిటీ ఇవ్వాలని ప్రయత్నిస్తూ ఉండడం, మళ్ళీ 2 లక్షల కోట్లకి పైగా లిక్విడిటీ ఇంత బులిష్ గా, ఇంత స్ట్రాంగ్ గా ఆర్బీఐ వాళ్ళు ఇండియన్ ఎకానమీని పుష్ చేయాలని ప్రయత్నిస్తూ ఉంటే మరి ఖచ్చితంగా April 9th కూడా ఏదో ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్స్, రేట్ కట్ గురించే కాదు, స్టాండ్ కూడా మారే అవకాశం ఉందనేదా నేను అభిప్రాయపడుతున్నాను. వాళ్ళ న్యూట్రల్ స్టాండ్ ఏదైనా మోర్ అకామిడేటివ్ స్టాండ్ కి వెళ్తుందా, స్టాండ్స్ మారుతుందా, దీని రిలేటెడ్ గా నేనైతే చూస్తున్నాను. ఇది వెరీ ఇంపార్టెంట్ ఈవెంట్ ఫర్ ఇండియన్ మార్కెట్స్. అదేంటి, యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఈవెంట్ కదా మనం చూడాల్సింది, మెయిన్ ఈవెంట్ అది కదా. అంటే అది ఎలాగో ఈ రోజు నైట్ రేపు మార్నింగ్ దాని రిలేటెడ్ గా క్లారిటీ వస్తుంది. అండ్ ఇవాళ మార్కెట్స్ పెరిగిన విధానం మీరే చెప్పండి. నిన్న మార్కెట్స్ పడినట్లు మనకు అనిపించాయి, పోర్ట్ఫోలియోస్ పెద్ద పడ్డాయా? కాదు. ఇవాళ మార్కెట్స్ కొంత పెరిగాయి, పోర్ట్ఫోలియోస్ ఎలా ఉన్నాయి మీరే చెప్పాలి కామెంట్ సెక్షన్ లో. నాకు సంబంధించి అయితే పాజిటివ్ గానే ఉంది. నిన్న పడింది మార్కెట్, పోర్ట్ఫోలియోస్ పెద్ద రియాక్ట్ అవ్వలేదు. బట్ ఇవాళ పెరిగింది మార్కెట్, పాజిటివ్ గా పోర్ట్ఫోలియోస్ రియాక్ట్ అయ్యాయి. అండ్ యూజువల్ గా నేనైతే ఎప్పుడైనా ఈవెంట్ కి ముందు, దట్టు లాస్ట్ 1 hour లో మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుందనే దాన్ని బట్టి ఈవెంట్ ని డిసైడ్ చేసుకుంటూ ఉంటాను. అంటే ఇవాళ మార్కెట్ పెరిగింది కదా లాస్ట్ లో. సో బై థంబ్ రూల్ రేపు యుఎస్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి అంత పెద్ద స్టేట్మెంట్స్ ఏ ఉండవు, మార్కెట్ కంగారు పడిపోయే సినారియో ఉండదు అని ఇన్వెస్టర్స్ కి, బిగ్ ఇన్వెస్టర్స్ కనిపించే ఇవాళ మేజర్ సెల్ ఆఫ్ చేయలేదు. మరి వాళ్ళు రైట్ అవుతారా, రాంగ్ అవుతారా? పర్టికులర్ గా యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ని జడ్జ్ చేయడం అంటే అది చిన్న విషయం కాదు. ఇప్పుడు చెప్పింది నెక్స్ట్ ఒక గంటలో మార్చే వ్యక్తి కాబట్టి నేనైతే వెయిట్ అండ్ వాచ్ లోనే ఉన్నాను ఇవాళ నైట్ ఏం స్టేట్మెంట్స్ వస్తాయని. సో చాలా వరకు ప్లాట్ఫామ్స్ లో మనకి క్లియర్ గా 4 PM న్యూయార్క్ టైం ప్రకారం స్టేట్మెంట్స్ ఉంటాయంటున్నారు. కాబట్టి మన ఇండియన్ టైమింగ్ లో సుమారుగా 1:30 to 2 మార్నింగ్ అప్డేట్స్ అయితే వచ్చేస్తాయి. అండ్ యుఎస్ వాళ్ళ సైడ్ నుంచి ఒక కొత్త స్టేట్మెంట్ వినిపిస్తుంది, మేక్ అమెరికా గ్రేట్ అగైన్. ఇది యూజువల్ గా కదా మనం వింటుంటాం, కానీ ఇప్పుడు మేక్ అమెరికా వెల్తీ అగైన్. సో కొత్తగా మావా మేక్ అమెరికా వెల్తీ అగైన్ అనే స్టేట్మెంట్ తో ఇవాళ నైట్ అంటే రేపటి మార్నింగ్ లిబరేషన్ డే ట్రంప్ గారు ఒక టారిఫ్లు రాబోతున్నాయి. అండ్ అవి హైయెస్ట్ క్యాప్ తో ఉంటాయి. అంటే ఏదైతే టారిఫ్లు వేస్తారో ఇక అదే హైయెస్ట్, దాని తర్వాత పెంచరు. డిస్కషన్స్ ని బట్టి తగ్గించే అవకాశం ఉందని యుఎస్ ట్రెజరీ సెక్రటరీ అయిన స్కాట్ గారు అయితే స్టేట్మెంట్ చేశారు. అండ్ ఫ్రెండ్స్, చెప్తున్నాను కదా, మళ్ళీ ఇంకొకసారి రిమైండ్ చేస్తున్నాను, నాకు సంబంధించి April 9th ఇస్ ఎ బిగ్ డే. ఆ రోజు నేను అనుకుందే జరుగుతూ ఉంటే మాత్రం మార్కెట్స్ చాలా మంచిగా రియాక్ట్ అవుతాయి. ఒకవేళ నేను అనుకున్న దానికి అగైనెస్ట్ గా జరుగుతుంటే కూడా మార్కెట్స్ అంతే వర్స్ట్ గా రియాక్ట్ అవుతాయి. మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ యుఎస్ ప్రెసిడెంట్ ఒక ఈవెంట్ కంటే కూడా ఆర్బీఐ ఈవెంట్ మీద ఎక్కువ ఫోకస్ అవుతాయనేది గుర్తుంచుకోండి. ఎందుకంటే మీరు చాలా వరకు మీరు ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో డేటాని వింటున్నప్పుడు, ఇవి మీరు స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా ఆర్టికల్స్ కూడా చూస్తున్నప్పుడు ఎక్కడా కూడా ఇండియన్ బాండ్ డీల్స్ గురించి డిస్కషన్ ఉండదు కదా. బట్ ఇండియన్ బాండ్ డీల్స్ నిన్న 6.58 నుంచి 6.49 కి డ్రాప్ అయింది. అంటే 9 basis points డ్రాప్ అయింది. 9 basis points డ్రాప్ లాంగ్ టర్మ్ బాండ్స్ రిలేటెడ్ గా ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. సో బాండ్ మార్కెట్ రియాక్ట్ అవుతుందంటే దాని అర్థం ఏదో ప్రిపేర్డ్ గా ఉంటుంది మార్కెట్. ఆర్బీఐ ఇంత ఫోర్స్ఫుల్ గా ఎందుకు లిక్విడిటీని మార్కెట్ లోకి తీసుకొస్తారు, ఇంత తీసుకొస్తున్నారంటే మరి దాని అర్థం నేను April 9th మేజర్ ఈవెంట్ గా చూడడానికైతే మేజర్ రీజన్. April 1st నుంచి ఏం జరుగుతుంది ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ గా తీసుకొచ్చిన చేంజెస్ అనేది వరుసగా చెప్తూ వచ్చాను. అండ్ ఆర్బీఐ యొక్క వ్యవహార శైలి మాత్రం మార్కెట్స్ కి కంప్లీట్ గా ప్రోగా నాకు కనిపిస్తుంది. అండ్ సెబీ రిలేటెడ్ గా ఉన్న మేజర్ థింగ్ ని కూడా నిన్నటి వీడియోలోనే అప్డేట్ చేశాను. ఫారినర్స్ కి డైరెక్ట్ మార్కెట్ యాక్సెస్ ఇవ్వాలనుకుంటున్నారు ఎఫ్పిఐ రూట్ కాకుండా. ఇది కానీ అమల్లోకి వస్తూ ఉంటే గవర్నమెంట్ సైడ్ నుంచి తీసుకోవాల్సిన ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ గా చేంజెస్ కానివ్వండి, ఆర్బీఐ ఇంకో సైడ్ నుంచి, సెబీ ఇంకొక సైడ్ నుంచి, మొత్తం ముగ్గురు కూడా మార్కెట్స్ కి ఏం చేస్తే ప్రో అవుతుందో అది చేస్తున్నట్టు. ఇందులో నుంచి ఒకరిని తీసేయాలంటే నేను గవర్నమెంట్ ని తీసేస్తాను, బికాస్ ఆ ఇన్కమ్ ట్యాక్స్ చేంజెస్ కారణంగా మార్కెట్స్ కి ఏదైనా డైరెక్ట్ గా చేశారంటే కాదు. బట్ ఆర్బీఐ అండ్ సెబీ చేస్తున్నది మాత్రం డైరెక్ట్ గానే, ఇండైరెక్ట్ గా గవర్నమెంట్ రిలేటెడ్ గా ఉంటున్న ఇన్కమ్ ట్యాక్స్ చేంజెస్ ఫర్ ద మిడిల్ క్లాస్ కోసం ఏదైతే చేశారో అది కూడా ఇండైరెక్ట్ గా కన్సంప్షన్ ని బిల్డ్ చేయడం, తద్వారా నెంబర్స్ ని, తద్వారా జీడిపిని, తద్వారా మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేస్తుంది అనేది నా ఎక్స్పెక్టేషన్. అండ్ అపార్ట్ ఫ్రమ్ April 9th ఆర్బీఐ ఈవెంటే కాకుండా మిగిలిన డేస్ ఎప్పుడెప్పుడు ఏ డేటాస్ అప్డేట్ అవబోతున్నాయన్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు. అంటే మార్కెట్ పెరిగింది కదా అని అన్ని పాజిటివ్స్ కాదు, కొన్ని ఇష్యూస్ కూడా ఉంటున్నాయి. చైనా మిలిటరీ డ్రిల్స్ ని కండక్ట్ చేస్తుంది తైవాన్ దగ్గర, సో అది వాళ్ళ జియోపొలిటికల్ టెన్షన్స్. బట్ మార్కెట్ అయితే ప్రెసెంట్ ఎక్కువ ఫోకస్ చేస్తున్నదంతా యుఎస్ ప్రెసిడెంట్ ఒక ఈవెంట్ ని, ప్రాబబ్లీ దాని తర్వాత ఆర్బీఐ ఈవెంట్ మెయిన్ లైట్ లోకి వస్తుంది April 9. అండ్ రెస్ట్ ఆఫ్ ద ఈవెంట్స్ కూడా మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు.
అండ్ గోల్డ్ గురించి కూడా మాట్లాడండి, ఎందుకు గోల్డ్ గురించి మాట్లాడలేదు అంటున్నారు. ఫ్రెండ్స్, రీసెంట్ టైమ్స్ లో గోల్డ్ రిలేటెడ్ గా ఆల్రెడీ మాట్లాడాను వీడియోలో. అండ్ ఫర్దర్ గా గోల్డ్ మీరు చూసారంటే ఇంకా పెరుగుతూ పీక్స్ కి వెళ్తుంది. గోల్డ్ పెరగడానికి చాలా రీజన్స్ ఉన్నాయి, నాట్ జస్ట్ అన్సర్టనిటీ. అంటే యుఎస్ ప్రెసిడెంట్ ఒక అన్సర్టైన్ స్టేట్మెంట్స్ తోనే పెరిగిపోవడం కాదు, సెంట్రల్ బ్యాంక్స్ రిలేటెడ్ గా, ఈవెన్ చైనాకు సంబంధించిన ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా గోల్డ్ రిజర్వ్స్ ని పెంచుకుంటుండడం, గ్లోబల్ బయింగ్, ఇవన్నీ కూడా రీజన్స్ ఉన్నాయి. బట్ పర్సనల్ గా నా ఒపీనియన్, ఏ అసెట్ క్లాస్ కూడా ఒక స్ట్రెచ్ ఇచ్చింది అనుకోండి, ఎక్కడో ఒక దగ్గర అది ఆగాల్సిందే. ఇక్కడ ఆగుతుందా, నెక్స్ట్ 5% కా 10% కా ఎక్కడో ఒక దగ్గర ఆగాల్సిందే. కంటిన్యూస్ గా అలా వెళ్ళిపోతూ ఉండదు. ఎక్కడైనా మీకు కంఫర్ట్ లేదనుకోండి, టూ మచ్ పెరిగింది కదా ఇప్పుడు కొండం ఎందుకని మీకు అనిపించింది అనుకోండి, ఆగండి. ఎందుకంటే చూడండి, ఎప్పుడైనా టూ మచ్ స్ట్రెచ్ అయినా సరే మళ్ళీ ఏదో ఒక పాయింట్ లో బ్యాక్ అయి మీరు ఎక్కడైతే తీసుకోవాలనుకున్నారో, ఆ పీక్ లో ఎక్కడైతే ఎంటర్ అవ్వాలనుకున్నారో దానికంటే బెటర్ పొజిషన్ మేబీ 1-2 years తర్వాత అయినా మీకు అందిస్తుంది. ఈ లోపు మీ డబ్బులకి బ్యాంకు వడ్డీ వచ్చినా 2 years తర్వాత అదే ప్రైస్ లో మీరు కొనగలిగినా అది కూడా మీకు రిటర్నే కదా. కాబట్టి ఇది కాదు, ఏ అసెట్ క్లాస్ అయినా ఏ స్టాక్ అయినా పరిగెత్తు కొనుక్కోవడం, ఫోమోలో కొనుక్కోవడం కరెక్ట్ కాదు. అండ్ యుఎస్ ప్రెసిడెంట్ ఒక అన్సర్టనిటీ కూడా ఇవాళతో క్లియర్ అవుతుంది. కాబట్టి లెట్స్ వెయిట్ అండ్ వాచ్ కమింగ్ టైమ్స్ లో గోల్డ్ ఒక రియాక్షన్ ఎలా ఉంటుందని. పర్సనల్ గా నేనైతే బులిష్ గానే ఉన్నాను బికాస్ ఆఫ్ గ్లోబల్ ట్రేడ్ సినారియో. అండ్ యుఎస్ ప్రెసిడెంట్ ఒక అన్సర్టనిటీ ఇక్కడతో కాదు కదా, నెక్స్ట్ 4 years ఉంటుంది. తను మల్టిపుల్ టైమ్స్ గోల్డ్ ని పుష్ చేసేదానికి అన్సర్టైన్ గా స్టేట్మెంట్స్ చేస్తారు. బట్ నేను పర్సనల్ గా కంగారు పడిపోయి బంగారం కొనేస్తున్నాను అంటే కాదు, అది వన్ ఆఫ్ ద అసెట్ ఇన్ ద ఎంటైర్ పోర్ట్ఫోలియో. అండ్ గ్లోబల్ మార్కెట్స్ ఒక లుక్ వేస్తే యుఎస్ మార్కెట్స్ కొంత పాజిటివ్ లోనే ఉంటాయి, యూరోపియన్ మార్కెట్స్ రెడ్ లో ఉంటాయి, అండ్ గ్లోబల్ మార్కెట్స్ కొంత మిక్స్డ్ గా ఉంటాయి. ఏషియన్ మార్కెట్స్ కొంత మిక్స్డ్ గా ఉంటాయి. క్రూడ్ రీసెంట్ టైమ్స్ లో స్లోగా పెరుగుతుంది. గోల్డ్ ఇక చెప్పాల్సిన నీడ్ లేదు, ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేసుండరు, అంతలా పెరుగుతుంది. డాలర్ ఇండెక్స్ స్టేబుల్ గా ఉంది. అండ్ బాండ్ డీల్స్ కొంత కూల్ ఆఫ్ అవుతున్నాయి, బోత్ ఇండియన్ బాండ్ డీల్స్ అండ్ యుఎస్ బాండ్ డీల్స్. అండ్ ఈవెంట్ తర్వాత నుంచి ఎఫ్ఐఎస్ సెల్లింగ్ యాక్టివిటీ ఎలా ఉంటుందో చూద్దాం. నేనైతే ప్రాబబుల్లీ 4th నుంచి ఫ్రైడే నుంచి వాళ్ళ యాక్టివిటీ ఎలా ఉంటుందో అబ్జర్వ్ చేయాలనుకుంటున్నాను. ఒకవేళ యాక్టివిటీ కానీ రీసెంట్ టైమ్స్ లో ఉంటున్నట్టే వరుస బయింగ్ తో ఉందనుకోండి, మార్చ్ పాజిటివ్ నోట్ తో ఎండ్ అయింది. మల్టిపుల్ టైమ్స్ వాళ్ళు పర్టికులర్ గా ఎండింగ్ పాయింట్ లో చాలా పాజిటివ్ గా ఉన్నారు కదా, అలానే కానీ వాళ్ళు కొనసాగుతుంటే మాత్రం సైడ్ వేస్ లో ఉంటున్న వాళ్ళ ఎఫ్ఐఎస్ మనీ మార్కెట్ లోకి వస్తున్నట్టు, అండ్ మ్యూచువల్ ఫండ్ మనీ కూడా ఉంది, అది కూడా మార్కెట్ లోకి రావాలి. అండ్ ఆర్బీఐ లిక్విడిటీ ప్రొవైడ్ చేస్తుంది. ఇవన్నీ కూడా పాజిటివ్ సైడ్ కనిపిస్తున్నవి. ఇవన్నిటిని డిస్టర్బ్ చేయగలిగేటివి షార్ట్ టర్మ్ లో. ఇవాళ నైట్ మనకు రాబోతున్న యుఎస్ ప్రెసిడెంట్ ఒక ఈవెంట్ అవుట్కమ్ అండ్ April 9th రాబోతున్న ఆర్బీఐ ఈవెంట్ అవుట్కమ్, ఇవి రెండింటిని మార్కెట్ సక్సెస్ఫుల్ గా పాస్ చేసి గ్రీన్ లో ఉందనుకోండి, నేనైతే మార్కెట్స్ రిలేటెడ్ గా మంచి జర్నీని అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాని సింప్లిఫై చేస్తూ ఇలా వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మేమన్ టీం పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యూగా అనిపించిందా? అనిపిస్తే వీడియో కింద ఉంటున్న లైక్ ని క్లిక్ చేసి పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. మార్కెట్ అప్డేట్స్ మాట్లాడుకునే ముందు, రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ కొంచెం బానే పడి డ్యూ టు ఎఫ్ఐఎస్ సెల్లింగ్ కానివ్వండి, గ్లోబల్ సెల్లింగ్ కానివ్వండి, రీజన్ ఏదైనా మార్కెట్ కొంచెం బానే పడి రీసెంట్ టైమ్స్ లో కొంత బాటమ్ అవుట్ అవుతున్నట్టు సైన్స్ అయితే సిగ్నల్స్ అయితే ఇస్తుంది కదా. ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైమ్ లో చాలా మంది ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ కానివ్వండి, బ్రోకింగ్ కంపెనీస్ గ్లోబల్ గా ఉంటున్నావు కానివ్వండి, ఏ కంపెనీస్ ఈ రికవరీలో మంచిగా పెరిగే అవకాశం ఉందని అలా లిస్ట్ ని షేర్ చేస్తూ వస్తున్నారు. అందులో మెక్వైర్ వాళ్ళు, ఇది ఆస్ట్రేలియాకి సంబంధించిన మల్టీనేషనల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, వీళ్ళు స్ట్రాటజిక్ గా స్టాక్స్ ని మెన్షన్ చేస్తున్నారు. ఒకటి కోర్ హోల్డింగ్స్ అంటున్నారు, అంటే అవి ఎక్కువగా పెద్ద సైజ్ ఉంటున్న లార్జ్ క్యాప్ కంపెనీస్. సో దీంతో స్టెబిలిటీని ఎక్స్పెక్ట్ చేస్తూ కొంచెం గ్రోత్ ని కూడా ఫోకస్ చేసేలా ఇంకొక సెట్ ఆఫ్ స్టాక్స్ ని, అండ్ రైజింగ్ స్టార్స్ అని రిస్క్ అండ్ రివార్డ్ కూడా బానే ఉండేలా కొన్ని స్టాక్స్ ని సజెస్ట్ చేస్తున్నారు. అలా కోర్ హోల్డింగ్స్ లో లార్జ్ క్యాప్స్ లో వాళ్ళు ప్రధానంగా చూస్తుంది ఫస్ట్ టీసీఎస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, సన్ ఫార్మా, మహీంద్రా అండ్ మహీంద్రా, ట్రెంట్ అండ్ పవర్ ఫైనాన్స్. ఇవి కోర్ అనమాట. వెరాజ్ లార్జ్ క్యాప్స్ బట్ రీసెంట్ టైమ్స్ లో మంచిగా పడి ఆర్ పెరక్కపోవడం ఇలా జరగడం కారణంగా కమింగ్ టైమ్స్ లో పెరిగే అవకాశం ఎక్కడ ఎక్కువగా ఉందని చూస్తూ అందులో వాళ్ళు మెన్షన్ చేస్తున్న 6 కంపెనీస్, 6 హిట్టర్స్ అని చెప్తున్నారు. అది ఒకటి రిలయన్స్, ఎన్టీపీసీ, విప్రో, టాటా మోటార్స్, బిఈఎల్, శ్రీరామ్ ఫైనాన్స్. ఇక్కడ వరకు అన్ని మోస్ట్లీ లార్జ్ క్యాప్ స్పేస్ లోకే ఉంటాయి. బట్ ఇప్పుడు వచ్చేవి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్, అవి రైజింగ్ స్టార్స్ అని పిలుస్తూ నెక్స్ట్ 3 సంవత్సరాల్లో 2 రెట్లు దగ్గరగా పెరిగే అవకాశం ఉన్న కంపెనీస్ అని వాటి పేర్లుగా ఐఆర్సిటిసి, యూనో మిండా, ఆదిత్య బిర్లా క్యాపిటల్, దివ్యాని ఇంటర్నేషనల్, డెలివరీ, లెమన్ ట్రీ హోటల్స్ అనేలా ఈ లిస్ట్ ఆఫ్ స్టాక్స్ అవి ఎంతకు వెళ్లే అవకాశం ఉంది. ఇక్కడ టీఎస్ఆర్ ఉంది చూడండి, ప్రైస్ టార్గెట్, దాని పక్కన ఎంత పర్సెంటేజ్ పెరిగే అవకాశం ఉందన్న డేటా కూడా మెక్వైర్ వాళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ కిందుంటున్న రైజింగ్ స్టార్స్ ఒక్కటిని పక్కన పెడితే పైన 6 స్టార్స్ కానీ లేకపోతే కింద 6 హిటర్స్ కానీ లాజికల్ గా నాకు కొంత బ్యాలెన్స్డ్ గానే కనిపిస్తున్నాయి. అండ్ మీరు స్టార్టింగ్ ఉంటున్న 6 నేమ్స్ లో ఒకటి, కింద ఉంటున్న 6 నేమ్స్ లో ఇంకొకటి స్టాక్స్ ని పిక్ చేయాలంటే ఏది మీరు సెలెక్ట్ చేస్తారు? నేనైతే పైన ఈ ట్రెండ్ ని, కింద ఎన్టీపీసీ ని సెలెక్ట్ చేస్తాను. అలాగే మీరేం సెలెక్ట్ చేస్తారనేది కూడా చెప్పండి. వీలైతే దానికి లాజిక్ కూడా. ట్రెండ్
రిలేటెడ్ గా కన్సంప్షన్ థీమ్ రీసెంట్ టైమ్స్ లో మంచిగానే కరెక్ట్ అయింది. టూ మచ్ వాల్యుయేషన్స్ నుంచి స్ట్రెచ్ అయ్యి అండ్ ఎన్టీపీసీ పవర్ రిలేటెడ్ గా టూ మచ్ రిస్క్ తీసుకోదు, అలానే టూ మచ్ రివార్డ్ ఉండదు, బ్యాలెన్స్డ్ ప్లే. అలాగే మీరు సెలెక్ట్ చేసిన కంపెనీల రిలేటెడ్ గా కూడా వీలైతే లాజిక్ చెప్పడానికి ప్రయత్నించండి. ఫ్రెండ్స్, ఇవాళ మార్కెట్ ఇంతలా పెరిగినా మీరు గమనిస్తే ప్రీమియర్ ఎనర్జీ స్టాక్ అండ్ వారే ఎనర్జీ స్టాక్ పడి ఉంటుంది కదా. దీనికి మెయిన్ కారణం బెర్న్స్టీన్ వాళ్ళు వీళ్ళొక రిపోర్ట్ ని రిలీజ్ చేశారు. హెడ్డింగ్ చూడండి, శాండ్ అట్ ద ప్రైస్ ఆఫ్ గోల్డ్. ఇసుకని పట్టుకొని బంగారం అంటున్నారని వారే అండ్ ప్రీమియర్ ఎనర్జీస్ రిలేటెడ్ గా ఫర్దర్ అనాలిసిస్ ని చేస్తూ ఎందుకు ఈ స్టాక్స్ ఫర్దర్ గా పెరగకుండా పడే అవకాశం ఉంది, వారే ఎనర్జీస్ 1900కి ప్రీమియర్ ఎనర్జీస్ 633కి ఎందుకు వెళ్లే అవకాశం ఉందన్న ఈ రిపోర్ట్ తోనే స్టాక్స్ ఇవాళ ఫాలో అవడం జరిగింది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ రెండు బిజినెస్ లో ఓకే అండ్ ఫండమెంటల్ గా కూడా చాలా మంచిగా ప్రెసెంట్ ఆర్డర్స్ అన్నిటిని పొందుతూ ఉన్నారు. ఇక్కడ వరకు బానే ఉంది. దీని కారణంగా కమింగ్ క్వార్టర్స్ లోను ఆ నెక్స్ట్ కమింగ్ క్వార్టర్స్ లోను అంటే షార్ట్ టర్మ్ పీరియడ్ వరకు కూడా 1-2 years వరకు కూడా వాళ్ళకి మంచి గ్రోత్ నెంబర్స్ పరంగా ఉంటుంది. బట్ వాట్ అబౌట్ లాంగ్ టర్మ్? ఇది కంప్లీట్ గా గవర్నమెంట్ రిలేటెడ్ గా ఉంటున్న డిసిషన్స్ మీద ఆధారపడుతున్న ఇండస్ట్రీ. ఇది ఒక హర్డిల్. పోనీ గవర్నమెంట్ సపోర్టే చేస్తుంది సోలార్ ని అని అనుకున్న ఎంట్రీ బ్యారియర్స్ లేని ఇండస్ట్రీ. ఏ పెద్ద ప్లేయర్ అయినా సడన్ గా వచ్చి మార్కెట్ లో వీళ్ళు చేస్తున్న బిజినెస్ ని ఈజీగా చేయొచ్చు. అండ్ గ్లోబల్ గా ఉంటున్న రేట్స్ తో పోలిస్తే ఇండియాలో 2 to 3 times ఎక్కువ పెట్టి అమ్ముతున్నారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు కాంపిటీషన్ ని ఫేస్ చేస్తారు. ఆ పాయింట్ లో మార్జిన్స్ అండ్ బిజినెస్ ఇంపాక్ట్ అవుతుంది. బిగ్ ప్లేయర్స్ ఎంటర్ అవుతారు. అది వీళ్ళకి కూడా తెలుసు కాబట్టి వీళ్ళు బ్యాటరీ రిలేటెడ్ గా కూడా బిజినెస్ ని డైవర్సిఫై చేసుకుంటున్నారు. కాబట్టి ప్రెసెంట్ ఉంటున్న వాల్యుయేషన్స్ జస్టిఫై కావు ఫ్యూచర్ లో అని. ప్రెసెంట్ గోల్డ్ ఏమో కమింగ్ టైమ్స్ లో నిలబడదు. వాల్యుయేషన్స్ పీక్ లో ఉన్నాయి, పీక్ సైకిల్ లో ప్రెసెంట్ ఉన్నారు. కాబట్టి మేము ఈ రెండు స్టాక్స్ రిలేటెడ్ గా నెగిటివ్ గా ఉన్నామని వాళ్ళు డేటాని షేర్ చేస్తూ ఉండడం స్టాక్స్ లో ఇవాళ ప్రెషర్ అయితే కనిపించింది. వెల్, ఇక్కడ వరకు నేను చెప్పి ఆపేశానంటే ఇది ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు కంగారు పడే అవకాశం ఉంటుంది కాబట్టి నా ఒపీనియన్ ని కూడా ఇక్కడ చెప్తాను. ఫ్రెండ్స్, వారే ఎనర్జీస్ రిలేటెడ్ గా ఐపీఓకి వస్తున్నప్పుడు మేనేజ్మెంట్ చెప్పిన మాటల్లో 2 ఇంపార్టెంట్ విషయాల్ని మనం గుర్తుంచుకోవాలి. ఒకటి బ్రాండ్ క్రియేషన్, రెండవది బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్. బ్రాండ్ క్రియేషన్ ద్వారా వాళ్ళు నిజంగానే ఎక్కువ డబ్బులు చార్జ్ చేస్తున్నారనే ఒప్పుకున్నారు. ఎందుకంటే మేము ఆ సర్వీస్ ఇస్తాం అండ్ ఎప్పటికీ అందుబాటులో ఉంటాం కస్టమర్స్ కి, కాబట్టి మేము ఒక బ్రాండ్ ని క్రియేట్ చేస్తున్నాం అన్నారు. అండ్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ లో కూడా డైవర్సిఫై అవుతున్నారని కూడా వాళ్ళు అప్పుడే అప్డేట్ చేశారు. రెండవది బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్. డైరెక్ట్ గా పీవీ మాడ్యూల్స్ కాకుండా దాని వెనకుంటున్న సోలార్ సెల్స్, వేఫర్స్ వీటి రిలేటెడ్ గా బ్యాక్వర్డ్ ఇంటిగ్రేట్ అయ్యి ఈ పీవీ మాడ్యూల్స్ రిలేటెడ్ గా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించుకునే ప్రయత్నం కూడా వీళ్ళు చేస్తున్నారు. కాబట్టి అది ఫుల్ గా ఎప్పుడైతే వాళ్ళకి రియలైజ్ అవుతుందో అంటే అవన్నీ కూడా ఎప్పుడైతే ప్రొడక్షన్ లోకి వచ్చి ఇవన్నీ కూడా ఎప్పుడైతే మార్జిన్స్ లో రిఫ్లెక్ట్ అవుతాయో అక్కడ పీక్ ఎర్నింగ్స్ ఫామ్ అయ్యాయంటే ఓకే అనుకోవచ్చు. అంటే మాక్సిమం అదే కదా వాళ్ళు చేయగలిగేది. అక్కడి నుంచి పెద్ద గ్రోత్ ఉండదు కదా వారే రిలేటెడ్ గా ఎనర్జీస్ రిలేటెడ్ గానీ. వాళ్ళు ఏవైతే ప్లాన్స్ చెప్తూ వచ్చారో కమింగ్ ఇయర్స్ లో ఏవేవి కమిషన్ అవుతాయని, అక్కడి నుంచి పీక్ ఎర్నింగ్స్ ఫామ్ అవుతాయని ఏదైనా అనాలిసిస్ ఉంటున్నా మనం దాని రిలేటెడ్ గా కన్సిడరేషన్ లోకి తీసుకోవచ్చు. బట్ స్టిల్ అవన్నీ కూడా ప్రోగ్రెస్ లోనే ఉన్నాయి. ఇక్కడ వాళ్ళు చెప్పిన మొత్తంలో కూడా నేను అండర్లైన్ చేసుకున్న మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ గవర్నమెంట్ కూడా కాదు, బిగ్ ప్లేయర్స్ లైక్ రిలయన్స్ కానివ్వండి, అదాని వాళ్ళు కానివ్వండి, వీళ్ళే నాకు తెలిసినంత వరకు డిస్టర్బ్ చేయగలిగేది. వీళ్ళు ఎంటర్ కారు అనుకునే ఒక బేస్ లైన్ ని మనం తీసుకుంటే మాత్రం మోస్ట్లీ ఈ రెండు కంపెనీస్ రిలేటెడ్ గా మంచి బిజినెస్ కమింగ్ టైమ్స్ లో ఉండే అవకాశం ఉంది. బట్ ఎవరు ఎప్పుడు ఎంటర్ అవుతారో మనకు తెలియదు కదా. పెయింట్ ఇండస్ట్రీలోనే ఎంటర్ అవుతున్నారు, వైర్స్ అండ్ కేబుల్స్ లో మల్టిపుల్ ప్లేయర్స్ ఎంటర్ అవుతున్నారని ప్రతిసారి అప్పటి వరకు ఫండమెంటలీ స్ట్రాంగ్ అనుకున్న కంపెనీస్ పడతాయి కదా. అలాగే ఈ స్పేస్ లో కూడా కొత్త ప్లేయర్స్, స్ట్రాంగ్ ప్లేయర్స్ ఎంటర్ అవుతున్నారు అన్నప్పుడు కంపెనీలో ఫాల్ ఉండొచ్చేమో. అది ఏ ఇండస్ట్రీ, ఏ సెక్టార్ కైనా ఉండే రిస్కే. ఇది కూడా ఇన్వెస్టర్స్ గుర్తుంచుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇవాళ రాత్రి అంటే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ కి మనకి ట్రంప్ గారు ఏ డిసిషన్ తీసుకుంటారన్నది అర్థమైపోతుంది. దాంతో ఒకవేళ స్టాక్స్ పడితే, పర్టికులర్ గా ఫార్మా స్టాక్స్ పడితే నేను గమనిస్తున్నానని మెన్షన్ చేశాను కదా నిన్నటి వీడియోలో కూడా చెప్పాను. బట్ నేను కామెంట్స్ చూస్తున్నప్పుడు అందులో ఏ ఫార్మా స్టాక్స్ ని గమనిస్తున్నారు, పర్టికులర్ గా ట్రంప్ గారి కారణంగా ఏ స్టాక్స్ వెంటనే ఇంపాక్ట్ అయ్యి ఒకవేళ ఆయన వర్స్ట్ డెసిషన్ తీసుకుంటే ఇంపాక్ట్ అయ్యి నెక్స్ట్ మళ్ళీ బాగా రికవర్ అయ్యే అవకాశం ఉంది. దీని రిలేటెడ్ గా డేటా ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాను. ఒకసారి స్క్రీన్ ని జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మీకు కనిపిస్తున్న కంపెనీల రిలేటెడ్ గా నేను మాట్లాడతాను. బట్ దానికి ముందు మన ఇండియా నుంచి యుఎస్ కు వెళ్తున్న మెడిసిన్స్ పైన ఎటువంటి ట్యాక్స్ లేదనమాట. యుఎస్ వాళ్ళు ఏ ట్యాక్స్ వేయట్లేదు. బట్ యుఎస్ నుంచి వస్తున్న మెడిసిన్స్ పైన మనం 10% వేస్తున్నాం. అలా చూస్తే ఎక్కువగా మన దగ్గర ఉన్న జెనరిక్ కంపెనీస్ అండ్ సిడిఎంఓ కంపెనీస్ కి యుఎస్ కానీ రెసిప్రోకల్ టారిఫ్లు వేస్తే 10% దగ్గరగా వేసే అవకాశం ఉంది. అలా వేసినప్పుడు ఏ కంపెనీలు ఎక్కువగా యుఎస్ నుంచి రెవెన్యూని సంపాదించుకుంటున్నాయి వాళ్ళకి ఆపరేటింగ్ సైడ్ ఎంత వరకు ఇంపాక్ట్ వాళ్ళ లాభాల్లో ఉండే అవకాశం ఉంది, ఎబిటాలో ఉంటుందన్నది మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు.
గ్లాండ్ ఫార్మాకి 50% రెవెన్యూ యూఎస్ నుంచి వస్తుంది. రెసిప్రోకల్ టారిఫ్ అంటూ వేశారంటే వాళ్ళ ఆపరేటింగ్ సైడ్ 10% హిట్ అవుతుంది. అరబిందో ఫార్మా, డాక్టర్ రెడ్డి, జైడస్ కూడా 48, 47, 46% దగ్గరగా రెవెన్యూని యూఎస్ నుంచి సంపాదించుకుంటూ ఉన్నాయి. వాటికి కూడా 10 to 13% దగ్గరగా ఆపరేటింగ్ సైడ్ హిట్ ఉండే అవకాశం ఉంది. సిమిలర్ గా లూపిన్, సిప్లా, సన్ ఫార్మా, టోరెంట్ ఫార్మా రిలేటెడ్ గా కూడా యూఎస్ రెవెన్యూ ఎంత అనేది మీరు ఇక్కడ గమనించవచ్చు. అది ఎంత తక్కువగా ఉంటే దాని అర్థం ఇప్పుడు రేపు రాబోతున్న ట్రంప్ గారి టారిఫ్ రిలేటెడ్ గా, అంటే రేపు ఇన్ ద సెన్స్ ఇవాళ నైట్, రేపు ఎర్లీ మార్నింగ్, మీకు చెప్పాను కదా డేట్ అండ్ టైం కూడా మార్కెట్ అనాలిసిస్ లో, ఇక్కడ ఆ నెంబర్ యూఎస్ పర్సెంటేజ్ నెంబర్ ఎంత తక్కువ ఉంటే దాని మీద అంత తక్కువ ఇంపాక్ట్ ఉంటుంది ఎలాంటి వర్స్ట్ డెసిషన్ తీసుకున్నా. బట్ ఆన్ ద ఫ్లిప్ సైడ్, అంటే అనదర్ సైడ్, ఏం వెయ్యట్లేదు అన్నా సరే ఇలా ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ రెవెన్యూ సంపాదించుకుంటున్నవే రీసెంట్ టైమ్స్ లో భయాందోళనకు గురై పెద్దగా పెరుగుండవు. కాబట్టి ఏమీ లేదన్నప్పుడు వాటిలోనే కమింగ్ టైమ్స్ లో మంచిగా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. సో రిస్క్ రివార్డ్ రెండు కూడా మైండ్ లో పెట్టుకొని మనం వీటిని చూడాలి. సో ఆల్రెడీ అందరికీ కూడా ఈ పర్సెంటేజ్ ఆఫ్ రెవెన్యూ తెలుసు కాబట్టి ట్రంప్ గారు వేస్తే ఈ స్టాక్స్ ఇంపాక్ట్ అవుతాయని ఇన్వెస్టర్స్ కూడా కొంత ఆగుతూ ఉండొచ్చు కొనడానికి. వేయట్లేదు అంటే ఏదైతే ఎక్కువ పర్సెంటేజ్ యూఎస్ నుంచి రెవెన్యూ వస్తుందో దాని అర్థం నెక్స్ట్ మార్జిన్స్ కూడా బాగుండి పెరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అన్సర్టనిటీ కూడా తొలగింది కాబట్టి అవి పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ వేస్తే ఏదైతే తక్కువ శాతం రెవెన్యూని సంపాదించుకుంటుందో యూఎస్ నుంచి వాళ్ళ రిలేటెడ్ గా పెద్ద రిస్క్ లేదు. ఆపరేటింగ్ సైడ్ కూడా మహా అయితే 2-3% హిట్ ఉంటుందని వాళ్ళ రిలేటెడ్ గా మంచిగా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ రెండింటిని పక్కన పెడితే ఈ కంపెనీలు ఏంటంటే యుఎస్ లో కూడా మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీస్ ని పెట్టుకుంటున్నాయి అనమాట. సో వీటికి వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ఈవెన్ ఇక్కడ నెంబర్ వాళ్ళ రిలేటెడ్ గా పెద్దదిగా కనిపిస్తున్నా, యుఎస్ రిలేటెడ్ గా రెవెన్యూ పెద్దదిగా కనిపిస్తున్నా, అక్కడ యుఎస్ ప్రెసిడెంట్ ఏదైతే కోరుకుంటున్నారో యుఎస్ లో మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీలను పెట్టండి, ఇక్కడ ప్రొడక్షన్ చేయండి అని వాటికి అనుగుణంగా మూవ్ అవుతున్న కంపెనీస్ ఇవి. కావాలంటే షిఫ్ట్ కూడా చేసుకోగలరు ప్రాపర్ గా ప్లాన్ చేసి ఓవర్ ద ఇయర్స్. ఒకవేళ టాక్స్ లే బిగ్ బర్డెన్ అవుతున్నాయి అనుకుంటే వీళ్ళకి ఒక ఛాన్స్ అయితే ఉంది. ఆల్రెడీ వాళ్ళు అక్కడ స్టార్ట్ చేసిన వాళ్ళు కొంతమంది అయితే ఆల్రెడీ ప్రాసెస్ లో కూడా మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీస్ రిలేటెడ్ గా చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఈ కంపెనీలకి యుఎస్ రిలేటెడ్ గా రిస్క్ కంపేర్డ్ విత్ అదర్ ఫార్మా కంపెనీస్ విత్ సేమ్ పర్సెంటేజ్ ఆఫ్ రెవెన్యూ ఫ్రమ్ యుఎస్ తక్కువ ఉంటుంది. హోప్ మీకు చాలా ఇంపార్టెంట్ డేటా ఫార్మా రిలేటెడ్ గా అందింది అని. అండ్ ఇక్కడ ఏదైతే ఫార్మా కంపెనీలు ఇక్కడ ఒక 4 కనిపిస్తున్నాయో అందులో నేను గ్లాండ్ ఫార్మా అయితే రీసెంట్ వాళ్ళ రిలేటెడ్ గా ఉన్న అన్సర్టనిటీస్ తో కొంత పక్కన ఉంచుతాను. రెస్ట్ ఆఫ్ ద ప్లేయర్స్ మనం టైం పెట్టి స్టడీ చేయడానికి, వాళ్ళ బిజినెస్ ని చూడడానికి అండ్ కమింగ్ టైమ్స్ లో ఫార్మా ఇండస్ట్రీ గ్రో అవుతుంటే పెరిగే అవకాశం ఉండడానికి తగిన ప్లేయర్సే ఫార్మా ఇండస్ట్రీ గురించి చూస్తున్న వాళ్ళు ఈ టాప్ ప్లేయర్స్ తోనే వాళ్ళ స్టడీని స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఫార్మా రిలేటెడ్ గా 10% గ్యాప్ ఉందని చెప్పాను కదా, వెరాస్ ఇతర ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా ఎంతెంత పర్సెంట్ గ్యాప్ ఉందనేది ఇక్కడ మీకు స్క్రీన్ మీద పెడుతున్నాను. ఎక్కడెక్కడ హైయెస్ట్ గ్యాప్ ఉంది మన రిలేటెడ్ గా. ప్రాబబుల్లీ మన ఇండియా వాళ్ళు కూడా ఈ టారిఫ్ ని కట్ చేసేస్తారు, చాలా చేంజెస్ ని తీసుకొస్తారు ఇంకొక కొన్ని నెలల్లో. కాబట్టి అప్పుడు ఈ ఇమేజ్ ఇర్రిలవెంట్ అవ్వచ్చేమో. కానీ ప్రస్తుతం ఏ స్పేస్ లో మనం ఎక్కువ వాళ్ళ మీద టారిఫ్లు వేస్తున్నాం, ట్యాక్స్లు వేస్తున్నాం అన్నది ఈ ఇమేజ్ లో మీకు అర్థమవుతుంది. ఫార్మా రిలేటెడ్ గా మాత్రం 10% వేస్తున్నాం, వాళ్ళు 0, మనం మాత్రం 10 వేస్తున్నాం. కాబట్టి డిఫరెన్స్ 10 అవుతుంది. నెక్స్ట్ ఆటో సేల్స్ గురించి మాట్లాడుకోవాలి. మెజారిటీ ఆఫ్ ఆటో సేల్స్ డేటా ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఉంటుంది మార్చ్ 2025 రిలేటెడ్ గా. ఫ్రెండ్స్ ఒకసారి ప్యాసింజర్ వెహికల్ కార్స్ ని కంపేర్ చేస్తూ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టాటా మోటార్స్ గ్రోత్ కనిపిస్తుంది కదా 3.1%, మంచిదే కదా అనుకుంటాం. కానీ చూడండి అది M&M కంటే చాలా తక్కువ, మారుతి సుజుకి కంటే తక్కువ, అండ్ హ్యుండై మోటార్స్ కంటే తక్కువ. అండ్ కమర్షియల్ వెహికల్ స్పేస్ లో టాటా మోటార్స్ రిలేటెడ్ గా డ్రాప్ కనిపించింది, వెరస్ అశోక్ లీలాండ్ రిలేటెడ్ గా గ్రోత్ కనిపించింది. సో క్లియర్లీ టాటా మోటార్స్ రిలేటెడ్ గా నెంబర్స్ కొంత వీక్ గా ఉన్నాయనుకోవచ్చు. ఎస్యూవి స్పేస్ లో M&M వాళ్ళు రూల్ చేస్తున్నారు విత్ స్ట్రాంగ్ గ్రోత్. అండ్ హ్యుండై మోటార్స్ రిలేటెడ్ గా హైయెస్ట్ ఎవర్ ఎస్యూవి సేల్స్ అండ్ పర్టికులర్ గా క్రిటా సేల్స్ అయితే నమోదవుతున్నాయి. సో M&M సేల్స్ డేటా హ్యుండై మోటార్స్ రిలేటెడ్ గా, మారుతి సుజుకి రిలేటెడ్ గా ఎక్స్పెక్టెడ్ కంటే బెటర్ ఉన్నాయి. టాటా మోటార్స్ గ్రీన్ గా కనిపిస్తున్న కార్ సేల్స్ ఎక్స్పెక్టెడ్ కంటే బిలో ఉన్నాయి. అండ్ యాజ్ ఆఫ్ నౌ రిపోర్ట్ అవుతున్న ఏషియన్ మోటార్స్ కానీ, టీవీఎస్ మోటార్స్ కానీ, అశోక్ లీలాండ్ కానీ, SML కానీ, ఈ ట్రాక్టర్స్ రిలేటెడ్ గా ఉన్న సేల్స్ డేటా కానీ ఇవన్నీ కూడా ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ గానే మంచిగానే నమోదవుతుండడం, ఆటో సేల్స్ బాగా వస్తుండడం, మన ఎకానమీ రిలేటెడ్ గా కూడా మార్చ్ నెలలో నమోదవుతున్న ఈ స్ట్రాంగ్ సేల్స్ పాజిటివ్ ఇంపాక్ట్ ని కొనసాగిస్తాయని అయితే అనుకుంటున్నాను. అండ్ ఫ్రెండ్స్ కమింగ్ టైమ్స్ లో ఏదైనా ఒక మంచి మార్కెట్ క్రాష్ వచ్చింది అనుకోండి, ఎలా అయితే EMS కంపెనీస్ గురించి, ఎలక్ట్రానిక్ మ్యానుఫాక్చరింగ్ రిలేటెడ్ గా ఉన్న కంపెనీస్ గురించి వాచ్ లిస్ట్ లో పెట్టుకొని బాగా పడితే మంచి వాల్యుయేషన్స్ లోకి వస్తే కొనడం మంచిదని చెప్పాను. అలాగే ఈ స్పేస్ కూడా వాల్యూ రీటైల్ స్పేస్ కూడా మంచి పర్ఫార్మెన్స్ తో ముందుకు వెళ్తుంది. V2 రిటైల్ రిలేటెడ్ గా చూసిన, స్టైల్ బజార్ రిలేటెడ్ గా చూసిన, V-Mart రిలేటెడ్ గా చూసిన స్ట్రాంగ్ డేటా ఇక్కడ మీకు స్క్రీన్ మీద నేను పెడుతున్నది. V2 రిటైల్ ఇయర్ ఆన్ ఇయర్ లో 69% దగ్గరగా గ్రోత్ రెవెన్యూ రిలేటెడ్ గా పెడుతూ సేమ్ స్టోర్ సేల్స్ గ్రోత్ కానీ, సేల్స్ పై స్క్వేర్ ఫీట్ కానీ గుడ్ గ్రోత్ ని నమోదు చేస్తూ 29 న్యూ స్టోర్స్ ని Q4 25 FY25 లో యాడ్ చేశారని ఇలా V2 రిటైల్ వాళ్ళ సాలిడ్ డేటా అని చెప్తూ ఉంటే, ఇంకో పక్క నుంచి స్టైల్ బజార్ వాళ్ళు కూడా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ ఒకసారి చూడండి. లాస్ట్ ది కాలం ఈచ్ అండ్ ఎవ్రీ స్పేస్ లో గుడ్ గ్రోత్ బిజినెస్ రిలేటెడ్ గా తీసుకొచ్చారు. ఫైనలీ V-Mart వాళ్ళు కూడా ఈ డిజిటల్
డిజిటల్ మార్కెట్ ప్లేస్ రిలేటెడ్ గా 42% డ్రాప్ అని కనిపిస్తుంది. బట్ అది చాలా చిన్నది వాళ్ళకి బిజినెస్ రిలేటెడ్ గా, సో దాన్ని మనం నెగ్లెక్ట్ చేయొచ్చు. రెస్ట్ ఓవరాల్ చూసారంటే 17% గ్రోత్, డబుల్ డిజిట్ గ్రోత్ మంచిగానే చూడొచ్చు. కాబట్టి ఈ వాల్యూ రీటైల్ స్పేస్ అంతా కూడా ఇవాళ బాగానే పెరిగింది. అండ్ ఈ రీసెంట్ పీక్స్ నుంచి కూడా ఇవి మంచిగానే పడ్డాయి. బట్ స్టిల్ కొంత ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లో ఉన్నాయి. ప్రాబబుల్లీ ఇంత గ్రోత్ ని నమోదు చేస్తుండడం వల్ల కావచ్చు. ఏదైనా ఒక అవకాశం వస్తే మార్కెట్ లో ఏదైనా సడన్ గా ఏదైనా పానిక్ తో గ్లోబల్ గా ట్రంప్ గారనా ఎఫ్ఐ సెల్లింగ్ అనా వాట్ ఎవర్ ద రీజన్, ఏదైనా సడన్ పానిక్ వచ్చినప్పుడు మాత్రం ఇండియన్ కన్సంప్షన్ స్టోరీ స్ట్రాంగ్ గా నిలబడుతుందని అనుకుంటే మాత్రం ఈ స్పేస్ లో ఉంటున్న కంపెనీస్ ని వాటి బిజినెస్ ని అనాలిసిస్ చేయడం ఇన్ ఫ్యూచర్ ఏదో ఒక పాయింట్ లో మనకి అవకాశం వచ్చినప్పుడు వినియోగించుకోవడానికి ఆ నాలెడ్జ్ ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళు, తెలిసిన వాళ్ళు ఎవరైనా పెడుతున్నప్పుడు నేను రీసెంట్ గా రియల్ ఎస్టేట్ ధరలు బాగా పడ్డాయంట కదా, మీకు ఏమైనా బెనిఫిట్ ఉందా, గతంలో పోలిస్తే ఏమైనా రేట్లు తగ్గాయని అడుగుతుంటే ఎక్కడ కూడా రేట్లు బాగా తగ్గాయని ఒక మాటలు అయితే నాకు తెలిసి మన తెలుగు రాష్ట్రాల్లో అయితే వినిపించట్లేదు. కానీ హాంకాంగ్ అండ్ చైనాలో మాత్రం 2021 పీక్ దగ్గర ఉంటున్న ప్రైజెస్ నుంచి 30% దగ్గరగా రియల్ ఎస్టేట్ ధరలు పడ్డాయని రాయిటర్స్ రిలేటెడ్ గానే కాదు, బిజినెస్ టైమ్స్ లాంటి ప్రముఖ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో కూడా డేటా అయితే పబ్లిష్ అవుతుంది. ఈవెన్ దీని రిలేటెడ్ గా ఉన్న ఇమేజ్ కూడా మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. చైనా అండ్ హాంకాంగ్ ప్రాపర్టీ ప్రైస్ ఇండెక్స్ 2021 నుంచి ఎలా కరెక్ట్ అయిందని. ఇతర దేశాల్లో ట్రాన్సాక్షన్ ఎలా ఉంటుందో తెలియదు, కానీ మన దగ్గర రియల్ ఎస్టేట్ లో మాత్రం వైట్ కంటే బ్లాక్ మనీ ఒక హవా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఉండాల్సిన ధరల కంటే చాలా వరకు రియల్ ఎస్టేట్ ధరలు అధికంగా ఉంటాయి. బట్ అది ఎంత వరకు ఒక సామాన్యుడు కొనలేనంతగా కూడా రియల్ ఎస్టేట్ ధరలు వెళ్ళిపోతే ఎక్కడో ఒక దగ్గర ఆగాల్సిందే కదా. సో నేను అడగాలనుకున్న క్వశ్చన్, ఈ రీసెంట్ టైమ్స్ లో రియల్ ఎస్టేట్ రిలేటెడ్ గా ధరలు ఏదైనా తగ్గాయా? మీరుంటున్న లొకాలిటీలో ఎక్కడైనా రియల్ ఎస్టేట్ ధరలు తగ్గాయా? ఆరు కొనుగోలు అమ్మకాలు తగ్గాయా? సో ధరలు తగ్గాల్సిన దగ్గర కూడా తగ్గకపోతేనే కొనుగోలు అమ్మకాలు తగ్గుతూ ఉంటాయి. బికాస్ అమ్మాలనుకున్న వాళ్ళు ఎలాగో ప్రైస్ ని తగ్గించను, నా ధర వచ్చినప్పుడే అమ్ముకుంటారని అర్జెన్సీ లేదనుకోండి, ఎంత మార్కెట్ వీక్ గా ఉన్నా వాళ్ళు అలానే హోల్డ్ చేసి పెట్టుంచుతారు. ఇప్పుడు అదే కండిషన్ ఉందా మన తెలుగు రాష్ట్రాల్లో? లేదంటే కొన్ని దగ్గర మంచి డీల్స్ లోనే రియల్ ఎస్టేట్ అయినా ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయా? కొంచెం పీక్ అయి రీసెంట్ ఇయర్స్ నుంచి రియల్ ఎస్టేట్ ఏదైనా పడుతుందా? ఈ రియల్ ఎస్టేట్ రిలేటెడ్ గా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. బట్ నా క్వశ్చన్ అంతా ఒకటే, గతంలో ఒక 10 సంవత్సరాల క్రితం కొన్న స్థలాలు, ఇల్లు ఒకవేళ డబుల్ ట్రిప్ అలా అయిపోయాయేమో, బట్ ఇక్కడ నుంచి కూడా అవి డబుల్ ట్రిపుల్ 5 times 10 times అయిపోతే దాన్ని కొనగలిగే పర్చేసింగ్ పవర్ మోస్ట్ ఆఫ్ ద మిడిల్ క్లాస్ దగ్గర ఉండదనేది నా ఒపీనియన్. లెట్స్ సీ, పర్టికులర్ గా మన దగ్గర చాలా ఊరుల్లో అబ్రాడ్ లో లేనంత ఎక్కువ రియల్ ఎస్టేట్ ప్రైస్లు కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి. దీనిపై మీ అభిప్రాయాల్ని కూడా చెప్పడానికి ప్రయత్నించండి. నెక్స్ట్, పిరమల్ ఫార్మా సెవోఫ్లూరేన్ అనే ఒక డ్రగ్ రిలేటెడ్ గా వాళ్ళు కమర్షియల్ ప్రొడక్షన్ ని తెలంగాణ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ లో స్టార్ట్ చేశారని. ఇదేంటంటే ఒక అనస్థీషియా, ఏదైనా సర్జికల్ ప్రొసీజర్స్ ఏదైనా ఆపరేషన్స్ జరుగుతున్నప్పుడు ఇది ఇస్తారనమాట. ఇది వోలటైల్ గా ఉంటుంది, కెమికల్ ప్రాపర్టీ, కాబట్టి ఇది ఇన్హేలేషన్ రిలేటెడ్ గా త్రూ నోస్ ఇది మోడ్ ఆఫ్ యాక్షన్ అయితే చూపిస్తుంది. యుఎస్ లో ఆల్రెడీ దీని రిలేటెడ్ గా వీళ్ళకి ప్రొడక్షన్ ఉంది. బట్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ మార్కెట్స్ కోసం ఇక్కడ ప్రొడక్షన్ ని స్టార్ట్ చేశారని పిరమల్ ఫార్మా వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్, పీవీఆర్ ఐనాక్స్ గురించి మాట్లాడుకోవాలి. పీవీఆర్ ఐనాక్స్ వాళ్ళు ఫుడ్, గేమ్స్ అండ్ లిక్కర్ లైసెన్స్ రిలేటెడ్ గా గుర్గాన్ అండ్ బెంగళూరులో ప్రయత్నిస్తున్నారని. సో దట్ వీళ్ళ థియేటర్స్ ఉంటాయి కదా, అందులో చాలా అన్యూటిలైజ్డ్ స్పేస్ ఉంటుంది కదా, అక్కడ గేమ్స్ ని ఆర్గనైజ్ చేయడం అండ్ ఈ లిక్కర్ ని కానీ ఇలాంటివన్నీ కూడా సేల్ చేసి వీళ్ళ బిజినెస్ ని పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో కనిపిస్తుంది. సో ఫైనలీ థియేటర్ రిలేటెడ్ గా ఉంటున్న బిజినెస్ కంటే ఫుడ్, గేమ్స్ అండ్ లైవ్ ఈవెంట్స్ అండ్ ఈవెన్ లిక్కర్ రిలేటెడ్ గా కూడా బిజినెస్ ని కొంత ఎక్స్పాండ్ చేసి అక్కడ మార్జిన్స్ ని సంపాదించాలని పీవీఆర్ ఐనాక్స్ ఒక ప్రయత్నం ఎలా వెళ్తుందో చూడాలి. నెక్స్ట్, పరాగ్ మిల్క్ ఫుడ్స్ వాళ్ళు హై ప్రోటీన్, న్యూట్రియంట్ రిచ్ డైరీ అండ్ స్నాక్స్ అయితే లాంచ్ చేశారు. రీసెంట్ టైమ్స్ లో ప్రోటీన్ రిలేటెడ్ గా అది స్నాక్స్ రూపంలో కానివ్వండి, వే ప్రోటీన్ కానివ్వండి, ప్లాంట్ ప్రోటీన్ కానివ్వండి, అండ్ డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ఈ ప్రోటీన్ రిలేటెడ్ గా చాలా వరకు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. బికాస్ అక్కడ మంచి సేల్స్ ఉన్నాయి అండ్ చాలా వరకు ప్రోటీన్ ఒక అవగాహన కూడా పెరగడం కారణంగా ఇక్కడ మంచిగా బిజినెస్ జరిగే అవకాశం ఉందని పరాగ్ మిల్క్ ఫుడ్స్ వాళ్ళు ప్రాబబుల్లీ ఈ స్పేస్ నుంచి ఇంకొంచెం ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చని ప్రొడక్ట్స్ ని లాంచ్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. సో ఇది ఇన్వెస్టర్స్ రిలేటెడ్ గా మంచిదే. నెక్స్ట్, అదానీ పోర్ట్స్ వాళ్ళు ఆల్ టైమ్ హై కార్గో డేటాని రిపోర్ట్ చేస్తున్నారు ఫర్ ద మార్చ్ మంత్ 2025. 200 MMT మైల్ స్టోన్ ని వీళ్ళ ముంద్రా పోర్ట్ కాస్ట్ చేసిందని స్ట్రాంగ్ డేటాని అదానీ పోర్ట్స్ వాళ్ళు అప్డేట్ చేశారు. నెక్స్ట్, ఎస్జీ ఫిన్సర్వ్ గురించి మాట్లాడుకోవాలి. మంచి డేటా ఇది. వాళ్ళ AUM ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 183% జంప్ అయింది. అండ్ టార్గెట్స్ కూడా FY26 కి 4,000 crore అండ్ FY27 కి 6,000 crore దగ్గరగా పెట్టుకుంటున్నారు. ప్రెసెంట్ AUM 2,300 crore దగ్గరగా ఉంది. అది 4,000 crore 6,000 crore అంటే బిజినెస్ ని స్ట్రాంగ్ వేలోనే ఎక్స్పాండ్ చేయాలనే ప్రయత్నం ఎస్జీ ఫిన్సర్వ్ వాళ్ళ డేటాలో కనిపిస్తూ ఉంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.